హై ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 17వ వచనము. నేను సంతోషించు వారి సమూహంలో కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. మంటతో నా కడుపును నీవు నింపి ఉన్నావు, నీ హస్తమును బట్టి నేను ఏకాకినై కూర్చుంటుని. ఆమెన్. హల్లెలూయా. సహోదరి సహోదరుడా, మనం చాలాసార్లు ఎందుకు అందరు నన్ను ద్వేషిస్తున్నారు, ఎందుకు నన్ను ప్రేమించట్లేదు, ఎందుకు అందరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు, నన్ను ఒంటరిని చేశారు, నేను ఒంటరిని అయిపోయాను అని చాలాసార్లు బాధపడే వారంగా ఉంటాం. చాలామంది సేవకులు కూడా ఇలానే బాధపడుతూ ఉంటారు. కానీ మీకు తెలుసా, చూడండి, అన్ని విధాలుగా మనము సమృద్ధిని కలిగి ఉన్నప్పుడు, అందరూ మన జీవితంలో ఉన్నప్పుడు, మనం అనుకున్నదల్లా చకచకా జరిగిపోతున్నప్పుడు మనం దేవుని మీద ఆధారపడడం మానేస్తాం, ఆయన వైపు చూడడం మానేస్తాం, ఆయనకు ప్రార్థన చేయడం మానేస్తాం, ఆయనతో సహవాసం చేసే విషయంలో మనం నిర్లక్ష్యంగా ఉంటాం. కానీ దేవుడు మన ఆధారమును, మన ఆశ్రయమును, మనకు కలుగుతున్న సహాయమును, మనకు అండగా ఉన్న మనుషులను మన నుండి దూరము చేసినప్పుడు, మనం ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు మనం దేవుణ్ణి వెతకడం చూస్తాం. మనకు శ్రమ వచ్చినా ఆయన వైపు చూస్తాం, మనకు ఇబ్బంది ఉన్నా ఆయనకే మొరపెడతాం. ఏ విషయంలోనైనా ఆయననే ప్రేమించి ఆయనకే మొదటి ప్రాధాన్యత ఇచ్చి, మనుషుల వైపు చూడక, మనుషుల మీద ఆధారపడక, దేవుణ్ణి ఆధారంగాను ఆశ్రయంగా చేసుకొని ఆయన వైపు చూసేవారంగా మనం ఉంటాం. చూడండి, మనుషులందరూ నీకు దూరం అవడానికి కారణం దేవునికి నువ్వు దగ్గర అవడమే. కానీ చూడండి, అందరూ మిమ్మల్ని చేవిడిచిపెట్టి వెళ్ళినా సరే, నిన్ను ప్రేమిస్తున్న దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఆయన హస్తము నీకు తోడుగా ఉంది. ఒంటరి అయిన నిన్ను ఆయన 1000 మందిగాను, ఎన్నికలేని నిన్ను బలమైన జనముగాను ఆయన చేయబోతున్నాడు. ఐ మీన్, ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.